హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. గ్రీన్ సిటీ కాలనీలో మాజీ భార్యను మాజీ భర్త మహేష్ కర్కశంగా హత్య చేశాడు. ఇంట్లోకి చొరబడిన మహేష్ తన మాజీ భార్య సునీతను చంపేందుకు కత్తులు, పెట్రోల్ డబ్బాతో వచ్చాడు. ఇంట్లోకి ఎవరైనా వస్తే తగలబెట్టేస్తానంటూ స్థానికులను బెదిరించాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న కత్తులతో సునీతపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మహిళతో తనకు గతంలోనే పెళ్లైందని, ఇటీవలే తనకు విడాకులిచ్చి మరొకరిని పెళ్లి చేసుకున్నందుకే హత్య చేశానని నిందితుడు పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. సునీత సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. తల్లితో కలిసి ఉంటున్న సునీతపై దాడి చేయాలని నిందితుడు ప్రీ ప్లాన్డ్ గా వచ్చాడు. కట్టర్స్ తో పాటు పెట్రోల్ ను సైతం తన వెంట తెచ్చుకున్నాడు. సమయం కోసం వేచి చూసిన మహేష్ తల్లి బట్టలు ఆరేసేందుకు వెళ్లడంతో సునీత ఒంటరిగా ఉండటం చూసి ఆమెపై దాడి చేశాడు. సునీత కేకలు విని వచ్చిన స్థానికులు తల్లిని సైతం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ తో తగలబెట్టేస్తానంటూ బెదిరించి కసితీరా పొడిచాడు. సునీత రక్తపు మడుగులలో పడి అక్కడికక్కడే మరణించడంతో మహేష్ బాత్రూంలోకి వెళ్లి దాక్కున్నాడని స్థానికులు చెబుతున్నారు. అనంతరం తలుపులు పగలగొట్టిన స్థానికులు నిందితుడిని పోలీసులకు అప్పగించారు. తనకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకోవడంతోనే సునీతను హత్య చేసినట్టుగా పోలీసులకు చెప్పుకొచ్చాడు మహేష్. ఇసుక హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. గ్రీన్ సిటీ కాలనీలోని మాజీ భార్యను ఒక మాజీ భర్త మహేష్ కర్కశంగా హత్య చేశాడు. ఇంట్లోకి చొరబడి తన మాజీ భార్య సునీతను చంపేందుకు తన వెంట కత్తులు, పెట్రోల్ డబ్బాతో వచ్చాడు. ఇసుక తనకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకుందంటూ కూడా అదే కోపంతో తన ఇంటికి వెళ్లి మరి సునీతను అతి దారుణంగా, కిరాతకంగా చంపేశాడు మహేష్. సో ఆల్రెడీ వారికి విడాకులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కూడా విడిపోయారు. కానీ సునీత రెండవ పెళ్లి చేసుకుంది, అది కూడా తనకు తెలియకుండా చేసుకుంది అనే కోపంతో తన వెంట కత్తులు, కట్టర్లు, పెట్రోల్ తీసుకొని సునీత తన అమ్మగారింట్లో ఉంటోంది. సో ఎవరికి తెలియకుండా ప్రీ ప్లాన్డ్ గా అక్కడికి వెళ్లడము, స్థానికులను కూడా ఎవరు ముందుకు రావద్దు, ఎవరైనా వస్తే చంపేస్తాను, పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాను అంటూ కూడా అందరిని భయభ్రాంతులకు గురి చేసి తన వెంట తెచ్చుకున్న వస్తువులతో ఏవైతే ఉన్నాయో కత్తులు, కట్టర్స్, వీటితో కసితీరా సునీతను పొడిచి చంపేశాడు. సో ఇంట్లోకి ఎవరైనా వస్తే తగలబెట్టేస్తానంటూ కూడా ఎవరైతే అడ్డుకుంటున్నారో ఆ స్థానికులను బెదిరించే ప్రయత్నం కూడా చేశాడు. తన వెంట ఏదైతే కత్తులు తెచ్చుకున్నాడో సునీతపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అటు ఘటనా స్థలానికి పోలీసులు అయితే చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మహిళతో తనకు గతంలోనే పెళ్లైందని చెబుతున్నాడు. ఇటీవలే తనకు విడాకులిచ్చి మరొకరిని పెళ్లి చేసుకున్నందుకే హత్య చేశానంటూ కూడా నిందితుడు పోలీసులకు చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. మరి సునీత సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అయితే పనిచేస్తోంది. సునీత గత కొద్ది కాలంగా అటు తల్లితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే నిందితుడు సునీత ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని ప్లాన్ వేసి మరి ఎప్పటి నుంచో తను అక్కడికి చేరుకొని సునీత ఒంటరిగా ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్లి ఇంట్లోకి చొరబడి ఈ దారుణానికైతే తెగబడ్డాడు. తల్లి బట్టలు ఆరేసేందుకు మేడపైకి వెళ్లిన సందర్భంలో సునీత ఒక్కరే ఇంట్లో ఉంటున్నారు. సో ఆ సమయం చూసుకొని ఈ మహేష్ అనే వ్యక్తి లోపలికి వెళ్లి తను తెచ్చుకున్న కట్టర్స్ తో పాటు, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, తను ఏవైతే వస్తువులు తీసుకొచ్చాడు అంటే ప్రీ ప్లాన్డ్ గానే ముందుగానే ఐటమ్స్ అన్ని తీసుకొని వచ్చాడు. సునీతను ఎలాగైనా చంపేయాలి అన్న ఆగ్రహంతో, కోపంతో అక్కడికి వెళ్లి ఆమెను తన వెంట తెచ్చుకున్న కట్టర్స్ తో లేకపోతే కత్తులతో కూడా పొడిచి చంపేశాడు. అటు కట్టర్స్ తో పాటు పెట్రోల్ కూడా తీసుకొచ్చాడు తనతో పాటు. సమయం కోసం వేచి చూసిన మహేష్ అటు తల్లి బట్టలు ఆరేసేందుకు వెళ్లడంతో సునీత ఒంటరిగా ఉండటం చూశాడు. ఇక ఆమెపై ఎవరు కూడా దాడి చేసినప్పటికీ కూడా ఎవరు అడ్డుకోలేరని భావించి వెంటనే లోపలికి వెళ్లి సునీతపై దాడి చేసి అతి కిరాతకంగా చంపేశాడు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, సాగర్, ప్రెజెంట్ మహేష్ నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నారా? పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? ఇస్రేక వనస్థలిపురంలో దారుణం జరిగింది. మాజీ భార్య సునీతను మహేష్ అనే మొదటి భర్త అత్యంత దారుణంగా కత్తులతో దాడి చేసి హత్య చేశాడు. సో ఈ ఘటనతో ఒక్కసారిగా వనస్థలిపురంలో స్థానికులు భయాందోళనకు గురైన పరిస్థితి. ప్రస్తుతం మనం స్పాట్లోనే ఉన్నాం. ఇదే అపార్ట్మెంట్లోని 4వ అంతస్తులో 404 ఫ్లాట్ సునీత తన రెండవ భర్త శ్రీనాథ్తో కలిసి ఉంటుంది.
శ్రీనాథ్కి సంబంధించినటువంటి తల్లి కూడా వారితో కలిసి ఉంటుంది. సో హత్య జరిగిన సందర్భంలో ఇదే రూట్లో ఇదే అపార్ట్మెంట్లోకి మెయిన్ రూట్లో నుంచే ఇక్కడ మహేష్ ఎంటర్ అయ్యాడు. వెళ్ళిన అనంతరం కూడా తను తెచ్చుకున్నటువంటి బ్యాగ్లో కొన్ని మారణాయుధాలు తీసుకొని వచ్చాడు. 2 కత్తులు, ఒక పెట్రోల్ బాటిల్తో లోపలికి ఎంటర్ అయినట్లు కూడా తెలుస్తుంది. అనంతరం విచక్షణ రహితంగా సునీత పైన దాడి చేశాడు. ఈ దాడిలో సునీత అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం ఎవరైనా లోపలికి వస్తే పెట్రోల్ పోసి తగలపెడతానంటూ బెదిరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా అపార్ట్మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు. దాడి చేస్తున్న సందర్భంలో కూడా వారంతా కూడా వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎవరు వచ్చినా కూడా పెట్రోల్ పోసి తలగబెడతానని బెదిరించడంతో ఒక్కసారిగా వాళ్ళంతా భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు సునీత మృతదేహాన్ని పోస్టుమార్టం నియమిస్తాం. ఎందుకంటే అప్పటికే రక్తపు మడుగులో పడి ఉంది. కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె సంఘటనా స్థలంలోనే అక్కడికక్కడే మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. మిగతా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు వచ్చి ఎంత అరిచినా, వాళ్ళు ఆపే ప్రయత్నం చేసినా వినకుండా మహేష్ అత్యంత కిరాతకంగా దారుణంగా హత్య చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మహేష్ ఒకసారి ఈ ఘటనకు సంబంధించినటువంటి నేపథ్యం చూసుకుంటే మొదటి భర్త మహేష్తో సునీత 1 సంవత్సరం క్రితం చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. విడాకులు తీసుకున్న అనంతరం కూడా వీళ్ళు దూరంగా ఉంటున్నారు. శ్రీనాథ్ అనేటువంటి మరో వ్యక్తిని గతంలో తనకు కొలిగ్ అన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే డెలాయిట్ అనే సంస్థలో సునీత సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంది. సో తనకు పరిచయం ఉన్నటువంటి శ్రీనాథ్ అనే వ్యక్తిని చట్టబద్ధంగా మహేష్తో విడాకులు తీసుకున్న అనంతరం వివాహం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్, పోలీసులు వారి యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కూడా ఆధారాలు సేకరిస్తున్నాయి. సాగర్ రెండో వివాహం చేసుకుంది అని చెబుతున్నారు. మరి రెండో వివాహం చేసుకున్న తర్వాత తన భర్తతో కాకుండా తల్లితో ఉంటుంది ఏంటి? శ్రీనాథ్ వాళ్ళ తల్లి ఇక్కడ ఉన్నటువంటి సంఘటన జరిగినటువంటి సందర్భంలో శ్రీనాథ్ వాళ్ళ తల్లి ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ సునీత వాళ్ళ పేరెంట్స్ కర్ణాటకలో ఉంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే సంఘటన జరిగినప్పుడు సునీతతో పాటుగా సునీతకు అత్త అవుతుంది. రెండో భర్త శ్రీనాథ్ వాళ్ళ తల్లి ఉన్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. సో ఇక్కడ సునీతకు అత్త అవుతుంది. సో అత్త అడ్డుకునే ప్రయత్నం చేసింది. మొదటి భర్త అతను సాఫ్ట్వేర్ ఉద్యోగి కావడంతో తాను కూడా విధుల నిమిత్తం బయటికి వెళ్ళాడు. ప్రస్తుతమైన సంఘటన స్థలంలోని ఇంటికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇల్లు కూడా శ్రీనాథ్ పేరుతో ఉంది. అయితే ఇక్కడ మహేష్ ఉద్దేశపూర్వకంగానే, ఎందుకంటే సంవత్సరం క్రితం విడాకులు తీసుకుంది. అనంతరం వారికి కొంత కౌన్సిలింగ్ చేశారు. చట్టబద్ధంగా విడాకుల అనంతరం కూడా సునీత శ్రీనాథ్ని వివాహం చేసుకుంది. శ్రీనాథ్ వివాహం చేసుకున్న అనంతరం రెండవ వివాహం చేసుకున్న నేపథ్యంలోనే కక్ష పెంచుకున్నాడు. తనతో విడాకులు తీసుకుంది. మహేష్ 2 అంశాల మీద కక్ష పెంచుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే తనతో విడాకులు తీసుకున్న అనంతరం శ్రీనాథ్ని వివాహం చేసుకోవడం, శ్రీనాథ్తో కలిసి ఉండడం. సో తాను ఇప్పుడు ప్రజెంట్ సునీత ప్రెగ్నెంట్ అన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ 3 విషయాలపైన సమాచారం తెలుసుకున్నటువంటి మహేష్ ఒక పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగానే సునీతని హత్య చేయాలన్న ఉద్దేశంతో ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఈ అపార్ట్మెంట్లోకి వచ్చాడు. సునీత ఒంటరిగా ఉంటున్న సమయాన్ని కూడా తెలుసుకున్నాడు. అనంతరం తాను ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటిలోకి చొరబడి మారణాయుధాలతో దాడి చేశాడు. సో ఈ దాడిలో కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో సునీత రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడే ప్రాణాలు విడిచినట్లుగా కూడా తెలుస్తుంది. ఆమె హత్య చేసిన అనంతరం కూడా, సునీతను హత్య చేసిన అనంతరం కూడా ఇక్కడ మహేష్ అక్కడే ఉన్నాడు. ఎవరిని లోపలికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అందరినీ కూడా నిలువరించే ప్రయత్నం చేశాడు. తను తెచ్చుకున్న బ్యాగ్ని మనం ఒకసారి పరిశీలిస్తే అందులో కూడా మారణాయుధాలు, ఒక ఉద్దేశపూర్వకంగా ఖచ్చితంగా సునీతను హత్య చేయాలన్నటువంటి పథక రచన చేసుకునే హత్యకు సంబంధించినటువంటి మారణాయుధాలను కూడా ఆయన తీసుకొని వచ్చినట్లుగా కూడా అర్థమవుతుంది. వాటన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీం కొన్ని ఆధారాలు సేకరించింది. సో దీనికి సంబంధించినటువంటి మహేష్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విడాకులు తీసుకున్న అనంతరం రెండో వివాహం చేసుకోవడమే సునీత రెండో వివాహం శ్రీనాథ్ను చేసుకుంది. ఈ 2 అంశాల మీదనే తాను కక్ష పెంచుకున్నాడా, ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయనేది కూడా ఇంకా పోలీసుల దర్యాప్తులో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మహేష్ సునీతలు 4 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. మొదట కొన్ని రోజులు వాళ్ళు కలిసే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అనంతరం కెనడాకు వెళ్ళాడు శ్రీనాథ్. తనని ఇక్కడే వదిలేసి తాను ఉద్యోగ రీత్యా కెనడాకు వెళ్ళాడు. అప్పటి నుంచి కూడా సునీతని రెగ్యులర్ గా ఫోన్ లో వేధించేవాడు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ వేధింపులు తాళలేకనే గత సంవత్సరం సునీత చట్టబద్ధంగా మహేష్ నుంచి విడాకులు తీసుకుంది. శ్రీనాథ్ అని చెబుతున్నారు. మరి అతను ఎక్కడున్నారు ప్రెసెంట్?
ప్రజెంట్ సంఘటన జరిగినటువంటి జరిగినటువంటి 404 ఇదే అపార్ట్మెంట్లో 404 హత్య జరిగిన సమయంలో తాను ఉద్యోగరీత్యా ఆఫీస్కు వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. వెంటనే సమాచారం అందుకున్నటువంటి శ్రీనాథ్ ఇక్కడికి చేరుకున్నాడు. ఇప్పుడు పోలీసుల తనని కూడా విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వివాహం ఎప్పుడు జరిగింది, ఈ మధ్య కాలంలో సునీతకు ఇటు మహేష్కు మధ్య విభేదాలు ఏమైనా, అంటే విడాకుల అనంతరం కూడా ఏమైనా గొడవలు జరిగాయా, దాంతోపాటు తరచుగా ఫోన్ కాల్స్ ఏమైనా చేసేవాడా, బెదిరింపులకు పాల్పడేవాడా అన్న అంశాలపైన కూడా పోలీసులు ఇంకా వివరాలు సేకరించినట్లు కూడా తెలుస్తుంది. శ్రీనాథ్ని కూడా ప్రస్తుతం సంఘటన జరిగినటువంటి ఇంట్లోనే ఉన్నాడు, వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు. వారిని పోలీసులు పూర్తిస్థాయి వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. 401 శ్రీనాథ్ పేరుతో ఉంది. మనం ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆ బోర్డులో కూడా చూడొచ్చు వి శ్రీనాథ్ అన్నట్లుగా కూడా తెలుస్తుంది. శ్రీనాథ్ వివాహం చేసుకున్న అనంతరం కూడా ఏం జరిగింది, ఎందుకంటే ఇక్కడ రెండో వివాహం చేసుకున్న అనంతరమే మహేష్ కక్ష పెంచుకున్నాడు, సునీతను ఎలాగైనా హతమార్చాలనుకున్నాడు, గతంలో బెదిరింపులకు పాల్పడ్డాడన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇవన్నీ అంశాలు ఇక్కడ మహేష్ను విచారిస్తే పోలీసులు ఇవన్నీ అంశాలకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శ్రీనాథ్ దగ్గర నుంచి కూడా పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. దాంతోపాటుగా శ్రీనాథ్ తల్లిని కూడా పోలీసులు తన యొక్క వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు జరిగింది ఎగ్జాక్ట్లీ, జరిగిన సందర్భంలో మహేష్ ఎక్కడి నుంచి వచ్చాడు, వచ్చిన సందర్భంలో మీరు ఏం చేస్తున్నారు, వచ్చిన తర్వాత కొంత వివాదాలు, ఎందుకంటే ఇక్కడ సునీతకు మహేష్కు మధ్య లోపలికి వెళ్ళిన అనంతరం కూడా కొంత వాగ్వివాదం జరిగింది. వాగ్వివాదం అనంతరం తాను తెచ్చుకున్నటువంటి మారణాయుధాలతోనే విచక్షణ రహితంగా దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. సో సంఘటన జరిగిన తీరుని ప్రత్యక్షంగా, ఎందుకంటే శ్రీనాథ్ తల్లి సంఘటన స్థలంలోనే ఉన్న నేపథ్యంలో వారిని అపార్ట్మెంట్ వాసులను కూడా కొంత వివరాలు అడిగి వారి యొక్క స్టేట్మెంట్ కూడా పోలీసులు తీసుకుంటారు. మరోవైపు మహేష్ని అదుపులోకి తీసుకున్నటువంటి వనస్థలిపురం పోలీసులు మహేష్ను విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ 3 రకాల కారణాలు మనకు కనిపిస్తుంది. ప్రాథమికంగా పోలీసులు కూడా 3 రకాల అంశాలపైన గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఎన్నో డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి. అటు శ్రీనాథ్కి, అదేవిధంగా సునీతకు, తన మొదటి భర్త మహేష్, సో ముగ్గురికి కూడా ముందు నుంచే పరిచయం ఏదైనా ఉందా అంటే, ఎందుకంటే పెళ్ళైన తర్వాత వీరిద్దరు కూడా మహేష్ అదేవిధంగా సునీత ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నారని చెబుతున్నారు. విడాకుల తర్వాత సంవత్సరం కూడా విడివిడిగా ఉన్నారు. ఇప్పుడు తను రెండో పెళ్లి చేసుకున్నందుకు అతను కోపం పెంచుకొని చంపాడు అంటే దీంట్లో అసలు ఎన్నో డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి. శ్రీనాథ్ వల్లనే వాళ్ళిద్దరికీ కూడా ఏదైనా సంబంధం ఉంది, లేదు అంటే ఆ విషయం తనకి తెలిసి కోపంగా విడాకులు తీసుకోవడం, నేను నీతో ఉండడు అని గొడవ పెట్టుకోవడాలు, సో ఇవన్నీ ఏదైనా ఇష్యూస్ ఏమైనా జరిగాయా వాళ్ళ ఇంట్లో? హెస్రేఖ, ఖచ్చితంగా ఈ అంశాలపైనే పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. శ్రీనాథ్తో గత సంవత్సరం వివాహం జరిగినట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే గతంలోనే శ్రీనాథ్తో వీళ్ళిద్దరు కొలీగ్స్ అన్నట్లు కూడా తెలుస్తుంది. డెలైట్ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఇటు సునీత పనిచేస్తున్న నేపథ్యంలో వారికి గతంలోనే పరిచయం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ పరిచయం అనంతరం వాళ్ళు వివాహం చేసుకోవాలనుకున్నారా, వీరికి డైవర్స్, ఎందుకంటే ఇక్కడ మహేష్కు డైవర్స్ ఇచ్చిన అనంతరం కూడా తాను రెండో వివాహం చేసుకున్న నేపథ్యంలోనే కొంత మహేష్ కక్ష పెంచుకుంటాడా అన్న కోణంలో అయితే పోలీసుల విచారణ కొనసాగుతుంది. అన్న చెప్పండి, అంటే ఏంటి మీరు చెప్పండి అన్న, మీరు ఏమనుకుంటున్నారు అన్న? ఓకే లైవ్ లో ఉంది, ఇక్కడ కొంత వీళ్ళు అంటే మీడియా అన్న ఒక ఇక అక్కడ మహిళ దారుణ హత్యకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నప్పుడు మా ప్రతినిధి సాగర్ను అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అటు బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తూనే ఉన్నాము. ఇంతవరకు కూడా అక్కడ ఏం జరిగింది ఏంటి, అసలు సునీత మరణానికి గల కారణాలేంటి, మహేష్ ఎందుకు ఆ భార్య సునీతను చంపాల్సి వచ్చింది అంటూ కూడా ఆయన మా ప్రతినిధి అంటే బిగ్ టీవీ ప్రతినిధి సాగర్ లైవ్ లో మనకు కవరేజ్ ఇస్తున్నప్పుడు అక్కడున్న స్థానికులా, లేకపోతే ఎవరు కుటుంబ సభ్యులా, లేకపోతే పోలీసులా, సో ఎవరో అక్కడ మా ప్రతినిధి సాగర్ ని, బిగ్ టీవీ ప్రతినిధి సాగర్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కెమెరాను కూడా ఆపేశారు. మరి అక్కడ ఏం జరుగుతోంది, బిగ్ టీవీ రిపోర్టర్ సాగర్ పరిస్థితి ఏ విధంగా ఉంది, సో దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా తెలియాల్సిన పరిస్థితి నెలకొంది. మరి ఎందుకు అక్కడ జరుగుతున్న ఘటనకు సంబంధించిన వివరాలు చెబుతున్నప్పుడు మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. మేము తప్పు చెప్తున్నాం అనుకో, వాస్తవం చెప్పండి. మీరు కెమెరా మీద దాడి చేయడం కరెక్ట్ కాదన్నా. మీరు బాధలో ఉన్నారు, ఓకే, మేము కూడా ఒప్పుకుంటున్నాం.
ఇసుక హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. గ్రీన్ సిటీ కాలనీలోని మాజీ భార్యను మాజీ భర్త మహేష్ కర్కశంగా హత్య చేశాడు. ఇంట్లోకి చొరబడిన మహేష్ తన మాజీ భార్య సునీతను చంపేందుకు కత్తులు పెట్రోల్ డబ్బాతో వచ్చాడు. ఇంట్లోకి ఎవరైనా వస్తే తగలబెట్టేస్తానంటూ కూడా స్థానికులను బెదిరించాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న కత్తులతో సునీతపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.